నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు. విశాఖ ఎండాడలో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహాలు. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన హోంమంత్రి అనిత. గత వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టారని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 100% చెత్త సేకరణ, ప్రాసెసింగ్ జరగాలని, జూన్ నాటికి పట్టణాల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖ జిల్లా 92%తో మొదటి స్థానంలో నిలవగా 53%తో ఏఎస్ఆర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇకపై పారదర్శకత కోసం థర్డ్ పార్టీ ద్వారా ర్యాంకింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చాలని నిర్ణయించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, గోబర్ ధన్ ప్లాంట్లను ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. మురుగునీటి సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రైన్లు, సోక్ పిట్స్ నిర్మించి భూగర్భ జలాలను పెంచాలని, సెప్టెంబర్ కల్లా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టారు. అలాగే రాష్ట్రంలో గ్రీన్ కవర్ను 2047 నాటికి 50% పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విశాఖ ఎండాడ పరిధిలో 5 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చరణలు, శాస్త్రోక్త పూజల నడుమ సహచర న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మీట నొక్కి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. సహచర న్యాయమూర్తులతో పాటు గుణపం పట్టుకొని సిమెంట్ వేసి నిర్మాణాలకు అంకురార్పణ చేశారు. ఇతర పూజా క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భూమి పూజ చేసిన ప్రాంతం నుంచి సాగర తీరాన్ని వీక్షించారు. కొండ పైభాగం నుంచి కనిపించే పరిసరాలను పరిశీలించారు. నిర్మాణ ప్రక్రియలు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను కోర్టు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించి 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా వడ్డన చేయడమే కాకుండా స్థానికులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పేదవాడి ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని, గత ప్రభుత్వం వీటిని రద్దు చేసి పేదలకు భోజనాన్ని దూరం చేసిందని ఆమె విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, త్వరలోనే నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో మరో క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం సరయ్య చెరువు వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా చెత్తను తొలగించి పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. సరయ్య చెరువును అభివృద్ధి చేసి అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది 2014-19 కాలంలోనే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పడివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరీగా సమసమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్నా క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే
పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి. ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన మనకి ఈ అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండార్స్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఎవరైనా పేదవాడు ఇక్కడ పాయకరావుపేట హెడ్ క్వార్టర్ అనేసరికి ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల రూరల్ ఏరియా నుంచి మార్నింగ్ అయ్యేసరికి ఏ పనుల గురించో లేకపోతే ఏ షాప్ ఏదైనా వ్యాపార నిమిత్తమో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి దేనికో దానికి రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంది వస్తుంటారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ పార్కులో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి స్వయంగా పాల్గొని పార్కులోని పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పార్కు అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన మంత్రి ప్రజల ఆరోగ్యం కోసం పార్కు చుట్టూ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న జిమ్ సామగ్రిని పార్కులోకి మార్చడంతో పాటు ఆధునిక పరికరాలతో జిమ్ను అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు. యువత వృద్ధులకు అనుకూలంగా పార్కును ఒక ఆరోగ్యకరమైన వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మనందరం కూడా జలధార కార్యక్రమం ఈ మధ్యకాలంలో చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కడైతే వాటర్ స్టాగ్న్ అయి ఉంటుందో అక్కడ క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా తెలుసు, మన చెరువు ఇది డబ్బి వీధిలో ఉన్నటువంటి పేరసాగరం అంటాం. ఇది కోనేరు గట్టు. యాక్చువల్ గా ఇది కోనేరు ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం నుంచి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కోనేరులో వాటర్ తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తాగటం, వంట చేసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఇక దీనిలో కొంచెం వాడికలు ఎక్కువ అవటం, అలాగే మురుగునీరు రావటం వల్ల కొంచెం తగ్గించినప్పటికీ కూడా మన ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి రోజు వినాయకుడిని అంగరంగ వైభవంగా 9 రోజులు చేసిన తర్వాత తీసుకెళ్లి ఈ కోనేరులోనే నిమజ్జనం చేయటం అనేది మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి దానిలో ఎక్కువగా ఉండేవి ఆ పువ్వులు, ఆ పత్రి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో ఏమీ చెత్తది వేయడం లేదు. అందరూ అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ చొరవతో పునర్జన్మ లభించింది. అమెరికా నుంచి 16 కోట్లు ఖరీదైన జోల్జెస్మా ఇంజెక్షన్ రప్పించి హైదరాబాద్లో రెయిన్బో ఆసుపత్రిలో లోకేష్ సమక్షంలో వైద్యులు చిన్నారికి చికిత్స అందించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల సురేష్ కుమార్ కుమార్తె పునర్విక ప్రాణాలను కాపాడేందుకు సోషల్ మీడియా ద్వారా 10 కోట్ల వరకు విరాళాలు అందాయి. మిగిలిన మొత్తాన్ని సమకూర్చడంతో పాటు సాంకేతిక అనుమతుల ప్రక్రియను లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. ఇంజెక్షన్ వేసే సమయంలో చిన్నారి చెంతనే ఉన్న మంత్రి తన సోదరిని కాపాడుకున్న అన్నలా భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన లోకేష్తో పాటు సహాయం చేసిన దాతలకు, వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 136 మంది డ్వాక్రా వివోఏలకు 20.40 లక్షల విలువైన సెల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల రికార్డుల నమోదు, స్త్రీనిధి నివేదికలు మరియు రుణాల చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక్కో వివోఏకు 15,000 విలువైన ఫోన్లను అందజేస్తుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మందికి 42.75 కోట్ల వ్యయంతో ఈ ఫోన్లను పంపిణీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో మహిళా సంక్షేమం కోసం విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దిశగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకి సేవలు విస్తరించే విధంగా మేలు జరగాలన్న ఒక సంకల్పంతో సెర్ప్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మందికి దగ్గర 42.75 లక్షల రూపాయలతో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అంటే ఇది త్వరితగతిన సేవలు, లోన్ ఇచ్చేదానికి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ, లోన్ కట్టించుకునే విధానంలో కానీ, ఇతరత్ర ఈ సేవలన్నింటినీ కూడా
ఈ ఆన్లైన్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ ద్వారా ప్రతిదానికి ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం మీకు మేలు చేయాలన్న కార్యక్రమానికి ఇంత ఖర్చు పెడుతుందన్న విషయాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. పెందుర్తి నియోజకవర్గానికి వస్తే 136 మందికి 20,40,000 రూపాయలు ఖర్చుతో ఈ మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఈచ్ ఫోన్ ఖరీదు 15,000 వరకు. ఈ నెల 27న ఏయూ శతాబ్ది స్థాపక దినోత్సవ ప్రధాన వేడుకకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ జీపీ రాజశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం ఏయూలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వీసీ వెల్లడించారు. ఏయూ శతాబ్ది వేడుకల సంబరాలను ఈ నెల 18 నుంచి 27 వరకు వారం రోజుల పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 27న నిర్వహించే ప్రధాన వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు హాజరవుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రధాన వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ వేడుక ప్రాముఖ్యత గురించి విశాఖలో అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నామన్నారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులను కలుపుకొని ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వారోత్సవాలు ప్రారంభ దినోత్సవం ఈరోజు. సో అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ వారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఒక 3,500 మంది విద్యార్థులు అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి రావడం జరిగింది. ముఖ్య అతిథిగా చైర్మన్ విజ్ఞాన్ యూనివర్సిటీ శ్రీ రత్తయ్య గారు, విశిష్ట అతిథిగా కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరతగుప్తా గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగా మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి పూర్వ విద్యార్థులైన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్, ఇండస్ట్రియల్ లీడర్స్, పెద్దవాళ్ళు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివి అయిన వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. సో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు వారోత్సవం చక్కని కార్యక్రమంతో ఈరోజు ప్రారంభం జరిగింది. రేపటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కన్స్టిట్యూయెంట్ కాలేజ్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా రేపు ఆర్ట్స్ అండ్ కామర్స్ ఐఏఎస్సి సిబ్ ఒక కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి కూడా విశిష్ట అతిథులు రావడం జరుగుతోంది. ఎల్లుండి చందనోత్సవం తరువాత మళ్ళా 21వ తేదీ నాడు సైన్స్ అండ్ ఫార్మసీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 22వ తేదీ నాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విమెన్ వారి కార్యక్రమం, తర్వాత 23వ తేదీ లా కాలేజ్, ఇలా వారోత్సవంగా జరుపుకుని 26వ తేదీ మన ఆంధ్ర యూనివర్సిటీ 100వ ఫౌండేషన్ డే కూడా ప్రజలను భాగస్వాములు చేస్తూ, పేరెంట్స్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేయాలనే ఉద్దేశంతో మనం తప్పకుండా ఒక కార్యక్రమం కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించి పేరెంట్స్కి పబ్లిక్ కూడా మధ్యాహ్నం అక్కడికి వచ్చి వాళ్ళు మన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అయ్యేట్టు కార్యక్రమం రూపొందించడం జరుగుతోంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులను రాజకీయ అవసరాలకు, పట్టణ అభివృద్ధికి మళ్లించడాన్ని ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా విశాఖలో ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను టెంపుల్ టౌన్ ప్లాన్ పేరుతో ఇతర ప్రాజెక్టులకు వాడటం నైతికంగా, చట్టపరంగా తప్పని ఆయన స్పష్టం చేశారు. 1997 నాటి తాళ్లపాక రాఘవన్ కేసులో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం కేవలం నిర్వాహకులు మాత్రమేనని, యజమానులు కాదని ఆయన గుర్తు చేశారు. ఈ నిధుల మళ్లింపు భక్తుల నమ్మకాన్ని వంచడమేనని, ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఖజానా కాదని, ఈ నిర్ణయంపై చట్టపరంగా పోరాడతామని బొలిశెట్టి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేంటంటే శ్రీవాణి నిధులతో ఒక 5,000 దేవాలయాల్ని అర్జెంటుగా 2 సంవత్సరాల్లో డెవలప్ చేయమని. అది చెప్పే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదండి. ఈ ముఖ్యమంత్రికే కాదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ తాలూకా డబ్బులు దేవాలయ నిర్మాణానికి కానీ దేనికైనా సరే వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలని క్లియర్గా డిఫైన్ చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలని, అదే ప్రభుత్వ ఖజానా కాదు, మన దగ్గర ఉన్న ఖజానా ఆల్టర్నేటివ్ చేయడానికి కాదు, దానికి ఈయన ఎవరు పెద్ద మనుషులుగా వచ్చి చెప్పడానికి నేను వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి కాదు, ఏ ముఖ్యమంత్రి గారికి కూడా దేవాలయాల మీద అధికారం ఉండకూడదు.
వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే ప్రసాద్ స్కీమ్ ఉంది. ప్రసాద్ అంటే పిల్గ్రిమ్ రెజ్యునవేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని ప్రసాద్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని ఈ 5,000 దేవాలయాలు అభివృద్ధి చేయమనండి. 2 సంవత్సరాల్లో మొత్తం దేవాలయ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి హక్కు లేదు, ఆయనకి కానీ మంత్రివర్గానికి కానీ ఎవరికీ హక్కు లేదు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒకటి ఉండాలి, దాని ద్వారా అన్నీ జరగాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది బీజేపీ కూటమిలో జనసేన తాలూకా ఒపీనియన్ తీసుకొని చెప్పారా లేదా అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. సాగర్ నగర్లో మస్జిద్ ఏ అమన్ ప్రాంగణంలో మదర్సా ఏ అమన్ ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐహిద్ ఫారూఖీ, మాజీ కార్పొరేటర్ బర్కత్ అలీ, ఇమ్రాన్ సంయుక్తంగా ఈ మదర్సాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఫ్తీ జనాబ్ అబ్దుల్ ఖయ్యూమ్ సాహెబ్ మాట్లాడుతూ యువతలో ఇస్లామిక్ విద్యతో పాటు ఆధునిక విద్య, నైతిక విలువలను పెంపొందించడంలో మదర్సాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మస్జిద్ ఏ అమన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఖద్దూస్, కార్యదర్శి అల్లా బక్షు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ మస్జిదుల ప్రతినిధులు, ప్రముఖులు అహ్మదుల్లా ఖాన్, ఎంఏ రజాక్, రాహీ సాబ్, డాక్టర్ ఖాదర్ బాబా సహా సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. హఫీజ్ ఏ ఖురాన్ హజీ బద్రిల్ ఖాద్రీ ప్రత్యేక ప్రార్థనలతో ముగిసిన ఈ కార్యక్రమం సాగర్ నగర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక మరియు విద్యా ప్రగతికి ఒక నూతన వేదికగా నిలిచింది. మద్రసే అమన్ అని ఒక దీనీ ఇదారా ఇలా వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే రిలీజియస్ స్టడీస్తో పాటు రాను రాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఇందులో స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఉద్దేశంగా తెలిసింది. అయితే స్టార్టింగ్లో ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల నుండి ఈ రిలీజియస్ స్టడీస్ ముందు అంటే మాకు ఇస్లాంలో ఏంటంటే ఖురాన్ పఠనం అనేది ప్లస్ మౌలానా అని, ముఫ్తీ అని ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అన్నీను ఈ మద్రసాలో ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ దీంతో పాటు ఏంటంటే రాను రాను ఒక మద్రసా, ఒక స్కూల్ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయాలని, ఇంత పెద్ద జాగా ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉంది, దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కమిటీ వాళ్ళని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే మన విశాఖపట్నంలో చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. బర్కత్ అలీ భాయ్, అలాగే ఇమ్రాన్ గారు, అలాగే ముస్తఫా భాయ్, ఇక్కడ చాలామంది మన లుక్మాన్ భాయ్ అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి ఈ మద్రసా ఎస్టాబ్లిష్మెంట్ కోసం తోడ్పడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖుద్దూస్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ధార్మిక విద్యని, ముస్లిం ధార్మిక విద్యని అభ్యసించడానికి ఈ యొక్క మదర్సా అని ఈరోజు అమన్ అనే పేరుతో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా మా మానవాళిగా నడవడిక కూడా ఈ ఖురాన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క మద్రసాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం మరియు ఈ విశాఖపట్నం ప్రాంతానికి చెంది ఈ సాగర్ నగర్లో ఈ యొక్క ప్రాంతంలో ఓ మంచి మదర్సాని ఏర్పాటు చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి గాను వివిధ మస్జిద్ల పెద్దలందరూ కూడా, అలాగే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ విచ్చేసి ఉంచారు. అలాగే దీనికి ముఖ్య అతిథి కింద కూడా మా ఫారూఖీ గారు, అలాగే మా బర్కత్ అన్న, తర్వాత మన లుక్మాన్ గారు, అలాగే మా పార్టీ ఉన్నటువంటి మన అబ్దుల్లా గారు, అలాగే ముస్తఫా గారు, మరి షైనవాజ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేశారు. దానిలో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క మదర్సాని పెద్ద ఎత్తున వినియోగించుకొని మన ధార్మిక విద్యని అభ్యసించవలసిందిగా కోరుతా ఉన్నాను. మదర్సా అమన్ ఈరోజు ఈ కమిటీ వాళ్ళందరూ ఇది ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఆయనకి ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమం వీళ్ళు, ఎందుకంటే ఈ మధురవాడ నుంచి గాజువాక మధ్యలో కరెక్ట్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ కూడా ఈ మధ్యలో ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వచ్చి చదువుతారా కాబట్టి వాళ్ళందరికీ కూడా చదువు మన
ముస్లిం చదువు కూడా ఖురాన్ కూడా చదవాలని చెప్పేసి వాళ్ళు ఇది మంచి ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఖురాన్ కూడా ఒక ఎత్తులో చదవాలా. పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఇప్పుడు అకేపాలెం కానీ ఎంత దూరం వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆ దృష్టిలో పెట్టుకొని ఈ సాగర్ నగర్ ఏరియా కూడా ఈ మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్ ఈ మధ్యలో కట్టడం స్టార్ట్ అయింది. కాబట్టి జనాలు ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ దృష్టిలో పెట్టేసి ఇక్కడ పెట్టారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. మద్రసా అమన్ అని పేరుతోని మా ఖురాన్ ఈ ప్రాక్టీస్ చేయడానికి నేర్పించడానికి ఒక మద్రసా స్థాపించారు సాగర్ నగర్లోని. ఇది అంతా మా ఈ మస్జిద్ అమన్ తాలూకా కమిటీ తాలూకా కష్టార్జికం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా డిసైసివ్నెస్ని చేస్తుంది. ఇదేమొచ్చి స్కూల్ పిల్లలు అందరూ స్కూల్కే మాత్రం వెళ్తున్నారు. వచ్చిన తర్వాత ఫ్రీ టైంలోని ఫోన్స్ అవి చూసుకొని అక్కడ ఇక్కడ టైంపాస్ చేసే బదులు ఈ మద్రసాకు వచ్చేసి ఇక్కడ మద్రసాలో నేర్చుకున్న దాన్ని జీవితంలోని అమలుపరుస్తూ బ్రతికితే ఎంతో దూరం వెళ్ళొచ్చు, లైఫ్ని ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. ఈ దృష్టితో పెట్టినందుకు ఈ కమిటీని నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. రేపు వాళ్ళందరికీ పెద్దవాళ్ళు అయ్యి అక్కడి నుంచి హాఫీజులు అవుతారు, వాళ్ళు ఆలింలు అవుతారు, కారీలు అవుతారు, ముఫ్తీలు అవుతారు. వాళ్ళ వెనకాతలే మేము నమోదు చేయడం జరుగుతుంది. అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక మదర్సా రన్ చేయడం అంటే చాలా చిన్నపిల్లలు అందరూ. కానీ ముందుకి మన మసీద్ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చారు, ఇదే విధంగా మనం చేద్దారనేసి. నేను కూడా మన సదర్ గారు కూడా చెప్పడం జరిగింది, అది సాన్వాజ్ గారు కూడా. ఇదేదో మనం టెంపరీగా పెట్టి మనం తీయడం కాదు, ఇది పర్మనెంట్గా మనం మదర్సాను రన్ చేయాలనేసి చెప్తే మన ప్రెసిడెంట్ గారు కూడా అదే సాన్వాజ్ గారు కూడా లేదండి మనం ఎలాగ రన్ చేద్దామని మసీద్ అని తీసుకున్నారు. మీ అందరూ కూడా ఈరోజు చాలా కోఆపరేషన్ చేశారు. ఇది ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తారనేసి, అదేవిధంగా వైజాగ్లోనే ఒక పెద్ద మదర్సాగా అవుతుందనేసి చేస్తారనేసి నేను ప్రెసిడెంట్ గారు నేను కోరుచున్నాను. ఈరోజు మాకు శుభదినం. ఎందుకంటే సాగర్ నగర్ మసీద్ అమన్లో మదర్సే అమన్ అని చెప్పి ఈరోజు మదర్సా స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగరంలో ఉన్న పెద్దలు, అలాగే మా కార్పొరేటర్లు బర్కత్ అలీ గారు, ఇమ్రాన్ గారు, మరియు ఫారూఖీ గారు, మరియు కేవీ బాబా గారు, వైసీపీ పెద్దలు, తర్వాత మా ముస్లిం యువత మరియు మిగతా మసీదు మత పెద్దలు, మౌలానాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ తన 3వ శాఖను మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో శనివారం ఘనంగా ప్రారంభించింది. వసంత్ విహార్ గ్రూప్ అధినేత ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన, రిబ్బన్ కటింగ్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మిత్రులు కొత్తపల్లి రాంబాబు కస్టమర్ల అభిమానాన్ని చూరగని వ్యాపారంలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సంస్థ అధినేత కొత్తపల్లి రాంబాబు, పుష్పలత దంపతులు మాట్లాడుతూ తమ సంస్థ గాజువాక సంపత్ వినాయక ఆలయం వద్ద ఉన్న బ్రాంచ్ల తరహాలోనే ఈ 3వ షోరూంను మధురవాడలో కస్టమర్ల అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎప్పటి వలే తమను ఆదరించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రకాష్తో పాటు ఆయన కుమారుడు వసంత్కి, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె రాంబాబు, కె లక్ష్మణరావు, కె భీమారావు, కె దామోదర్రావు దంపతులు, స్థానిక ప్రజలు, కస్టమర్లు పాల్గొన్నారు. ఈరోజు మా 3వ బ్రాంచ్ అయినటువంటి కృష్ణా డైమండ్స్ ఈరోజు ఇక్కడ మధురవాడ మిథిలాపురి కాలనీలో ప్రారంభించడానికి విచ్చేసిన అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ మా ప్రకాష్ గారు మనస్ఫూర్తిగా మా మాట విని మా అభినందించి వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు. అలాగే వాళ్ళ అబ్బాయి గారు వసంత్ బాబు గారు కూడా వచ్చారు. మాకు వీళ్ళందరూ ఆత్మబంధువులు లాంటి వాళ్ళు. మొదటి నుంచి ఎప్పటి నుంచి మాకు చాలా మాకు ఆత్మబంధువులు అంటే ఆత్మబంధువులే, దాని గురించి చెప్పడానికి లేదు. ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మా కస్టమర్లు, సభ్యులు, గ్రూపుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా గౌరవంగా, అభిమానంగా మా మీద ఎంతో అభిమానంతో వచ్చారు. చాలా సంతోషం. ఇది మా మొట్టమొదటి బ్రాంచ్ గాజువాక్ లో 1.5 years పైన అయిందండి ప్రారంభించి. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రెండోది 6 నెలలు అవుతుంది. సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇది 3వ బ్రాంచ్ అండి. ఇది ఈ రోజు నుంచి రెగ్యులర్ సేల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అత్యంత
స్నేహితులైన ఈ కృష్ణా డైమండ్స్ స్టార్ట్ చేయటం, గాజువాక నుంచి కూడా వారు ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఈ షాప్స్ రన్ చేస్తున్నారు. అందరూ వారిని ఆశీర్వదించి అంత అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. భగవంతుడు వారికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గోపాలపట్నం రజకుల చెరువు వద్ద నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మనకు ప్రధాన వనరులుగా ఉన్న చెరువులు, బావులు నేడు సంరక్షణ కరువై ఎండిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ ఉనికికే ప్రమాదమని హెచ్చరించిన ఆయన ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని భూమిలోకి పంపేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం నీటి సంరక్షణపై అక్కడికి వచ్చిన వారందరితో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఒక చెరువును ఏదైతే చెరువులు, భూగర్భ జలాలు మనము అడిగింటిపోతున్నటువంటి పరిస్థితిలో ఒక ఎండిపోయినటువంటి చెరువు దగ్గరే ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ని, ఈ సాసా ప్రోగ్రాంలో, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో 3వ శనివారం అనేక అంశాల పట్ల ప్రజలను అవగాహన తీసుకొచ్చే కార్యక్రమంలో నీటి సంరక్షణ గురించి ఒక ముఖ్య ఉద్దేశంగా ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. నగర వాతావరణం, పట్టణీకరణ జరిగినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా నీటి ప్రాముఖ్యత గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, రైతాంగం నీటి ప్రాముఖ్యత, నీటి అవసరం తెలుసు కాబట్టి వారికి ఉపాధికి సంబంధించింది కాబట్టి కొన్ని చోట్ల వారు దానికి కొన్ని శ్రద్ధ వహిస్తారు. కానీ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి చెరువులు కానీ, లేకపోతే పాత పూర్వం ఉండేటువంటి నూయ్యలు కానీ ఇవన్నీ కూడా వాడుకలో లేవు, పూర్తిగా కప్పబడినాయి. దానివల్ల వాటర్ హార్వెస్టింగ్కి పిట్స్ ఏదైతే కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మోతాదులో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్నా ఆశించిన స్థాయిలో లేపడం వల్ల వాటర్ టేబుల్, గ్రౌండ్ లెవెల్ టేబుల్ కూడా తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. గుంటూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమానికి శ్రీకారం పడింది. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ శనివారం ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో జలధార జలహారతి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. హౌస్ గణేష్ చెరువు పనులను జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 1000కి పైగా చెరువులు ఉన్నాయని, ప్రతి చెరువును నిండుకుండలా చేటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి చెరువులో కూడికలు తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు. చెరువుల్లోకి నీటిపారుదల ఉన్న కాలువల్లో ఎటువంటి పూడికలు లేకుండా నీటిపారుదల నిరాటంకంగా జరుగుటకు దోహదం చేయాలని సూచించారు. ఈ జలధార జలహారతి అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఇందాక అధికారులు చాలా బాగా చెప్పారండి. అయితే కొన్ని అంశాలు మనమందరం గుర్తుపెట్టుకొని మనకి రాబోయే వర్షాకాలంలో పడే ప్రతి ఒక్క నీటి బిందువుని మనం దాన్ని సంరక్షించుకోవాలి. ఆ సంరక్షించుకోవడం వల్ల రేపొద్దున మనకే నీటి వనరులు అధికంగా ఉంటాయి. తద్వారా మనకి సాగు గాని లేదా ఇతర యాక్టివిటీస్ కి ఉపయోగపడుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు. విశాఖ ఎండాడలో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన హోంమంత్రి అనిత గత వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టారని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.